ఎండలో పెట్టాల్సిన అవసరం లేకుండా ఇన్‌స్టాంట్ టొమాటో పచ్చడి. హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ బ్యాక్ టు ఐషాస్ కిచెన్. ఈరోజు మనం ఎండలో టొమాటోస్‌ని పెట్టి ఎండబెట్టాల్సిన అవసరం లేకుండా చాలా ఈజీగా మరియు తక్కువ టైంలో చేసుకునే ఇన్‌స్టాంట్ టొమాటో పచ్చడి తయారు చేసుకుందాం. ఫస్ట్ ముందుగా టొమాటోస్‌ను కడిగి వాటిలో తడి లేకుండా కొద్దిసేపు గాలికి ఉంచుకోవాలి. నీరు మొత్తం పోయిన తర్వాత టొమాటోస్‌లను పీసెస్‌గా కట్ చేసుకొని ఉంచుకోవాలి. ఫస్ట్ ఒక పాన్‌ను తీసుకొని 1 టేబుల్ స్పూన్ మెంతులు వేసి బాగా ఫ్రై చేయాలి. పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసి తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత బౌల్‌లోకి తీసుకొని పూర్తిగా కూల్ అయ్యాక ఫైన్ పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పాన్‌లో కట్ చేసిన టొమాటోస్‌లను వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. దీనిలో 100 గ్రామ్ చింతపండు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. టొమాటోస్ రా స్మెల్ పోయి మిక్స్చర్ దగ్గర పడే వరకు కుక్ చేయాలి. తర్వాత అందులో పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. టొమాటోస్ మెత్తగా అయ్యేంత వరకు ఉడికిస్తూ ఉండాలి. తర్వాత అందులో సరిపడినంత సాల్ట్ వేసుకొని అన్నీ బాగా కలపాలి. తర్వాత ఇందులో ఎల్లిపాయ కారం వేసుకోవాలి. పచ్చడికి చాలా టేస్ట్ వస్తుంది. ఇవి వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు మనం ముందుగా తయారు చేసుకున్న మసాలా పౌడర్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. టొమాటోస్ దగ్గర పడేంత వరకు కుక్ చేస్తూ ఉండాలి. తర్వాత 1 కప్ కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది మంచి థిక్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుతూ కుక్ చేసుకోవాలి. పచ్చడి మెత్తగా అవ్వడానికి మనము మిక్సర్ గ్రైండర్ వాడటం లేదు. ఒకవేళ కావాలంటే మిక్స్చర్‌లో కూడా వేసుకొని బాగా మెత్తగా చేసుకోవచ్చు. లేకపోతే ఇలా అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు మన పచ్చడికి ముఖ్యమైన తాలింపు ప్రిపేర్ చేసుకుందాం. మరో ప్యాన్‌లో 1 ½ కప్ పల్లి ఆయిల్ వేసుకోవాలి. ఈ పల్లి ఆయిల్ వాడడం వల్ల పచ్చడికి మంచి ఫ్లేవర్ వస్తుంది. ఆయిల్ వేడయ్యాక 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 7, 8 గార్లిక్ క్లోవ్స్ వేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు బాగా ఫ్రై అయ్యాక 1/4 టేబుల్ స్పూన్ ఇంగువ వేసుకోవాలి. ఇంగువ వేసుకోవడం వల్ల పచ్చడి మంచి ఫ్లేవర్ వస్తుంది. తర్వాత కరివేపాకు వేసి క్రిస్పీ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకున్నాక చివరగా కొద్దిగా పసుపు వేసుకొని మరొకసారి మిక్స్ చేసుకోవాలి. మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా తయారు చేసుకున్న టొమాటోస్ పచ్చడి తాలింపులో వేసుకోవాలి. ఇవన్నీ బాగా మిక్స్ చేసి పచ్చడిని కొద్దిసేపు ఆయిల్‌లో ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేయడం వల్ల టొమాటోస్‌లో ఏమైనా మిగిలి ఉంటే పోయి పచ్చడికి మంచి టేస్ట్, మంచి ఫ్లేవర్ వస్తుంది. పచ్చడి బాగా దగ్గరగా వచ్చి ఆయిల్ కొంచెం పైకి కనిపించే వరకు కుక్ చేసుకోవాలి. అంతే, మన ఇన్‌స్టాంట్ టొమాటో పచ్చడి రెడీ. ఇప్పుడు పచ్చడిని పూర్తిగా కూల్ అయ్యే వరకు ఉంచి తర్వాత క్లీన్ అండ్ డ్రై అయిన ఎయిర్ టైట్ కంటైనర్‌లో స్టోర్ చేసుకోవచ్చు. ఈ పచ్చడిని రైస్ లేదా చపాతీ, దోస, ఇడ్లీ ఇలా దేనితో తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది. ఎండలో పెట్టాల్సిన పని లేదు. ఎక్కువ ప్రిపరేషన్ కూడా అవసరం లేదు. చాలా ఈజీగా చేసే పచ్చడి ఇది. రెసిపీ నచ్చితే వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఐషాస్ కిచెన్స్‌కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మళ్ళీ ఇంకో టేస్టీ రెసిపీస్‌తో కలుద్దాం.